ఎలక్షన్ డేట్ వచ్చేసి 14వ తారీఖు. రేపు 30వ తారీఖు నుంచి 30 డిసెంబర్ 1 డిసెంబర్ 2 3 రోజులు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన దగ్గర మొత్తం 7 నామినేషన్ సెంటర్లు ఉన్నాయి. దర్పల్లి 1, దుబ్బాక, గోవిందపల్లి, దమ్మన్నపేట్, రామడుగు, సీతాయిపేట్, పున్నాజిపేట్ ఈ 7 నామినేషన్ సెంటర్లలో మొత్తం 22 గ్రామ పంచాయతీలకు సంబంధించిన తీసుకుంటాము. ఒక్కొక్క నామినేషన్ సెంటర్లో దానికి సంబంధించిన గ్రామ పంచాయతీలు ఆల్రెడీ మన ఎంపీడీఓ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. అట్లానే విలేజ్ గ్రూప్లలో కూడా సెక్రటరీల ద్వారా కూడా అందరికీ ఏ నామినేషన్ సెంటర్లో ఏ గ్రామ పంచాయతీలో తీసుకుంటారనేది చెప్పడం జరిగింది. 3 రోజులు నామినేషన్స్ జరుగుతాయి. నామినేషన్ జరిగిన తర్వాత 3వ తారీఖు రోజు నామినేషన్స్ స్క్రూటినీ అనేది జరగడం జరుగుతుంది. స్క్రూటినీ తర్వాత నెక్స్ట్ డే నామినేషన్స్ మీద ఏమన్నా రిజెక్ట్ అయితే దాని మీద అప్పీల్ ఉంటుంది. నెక్స్ట్ డే 5వ తారీఖు రోజు నామినేషన్స్ డిస్పోజల్ ఉంటుంది. తర్వాత 6వ తారీఖు 3 గంటల మధ్యాహ్నం 3 లోపల ఎవరైనా క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే బరిలో నిలబడుతున్నారో వార్డు సభ్యులకు కానీ సర్పంచ్కి కానీ ఎవరెవరు నిలబడుతున్నారో వాళ్ళందరిది ప్రచురించడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తానికి మనము 14వ తారీఖు ఎలక్షన్ జరుపుకుంటాము. అదే రోజు ఫలితాలు కూడా అదే రోజు ఉంటాయి. తర్వాత సాయంత్రము ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఇది మొత్తము ఎలక్షన్ ప్రాసెస్. 194 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 22 గ్రామ పంచాయతీలకు గాను 22 సర్పంచ్ సభ్యులకు సర్పంచ్ పోటీకి మరియు 194 వార్డు మెంబర్ల పోటీలు ఉన్నాయి మొత్తం దర్పల్లి మండలం నుంచి. నామినేషన్ ఫామ్ 3 అనేది ఉంటుంది. తర్వాత దాంట్లో అట్లానే అభ్యర్థి యొక్క ఆస్తుల గురించి, తర్వాత విద్యార్హతల గురించి దాని నుంచి ఒకటి సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. అలాగే అభ్యర్థి మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ధారించిన ఎంత ఖర్చు పెట్టాలో ఆ ఖర్చుకు లోబడే ఖర్చు పెడతా అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. దీంతోపాటు గ్రామ పంచాయతీలో ఏ రకమైన బకాయిలు లేవనేది ఒకటి సర్టిఫికేట్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉంటారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే ఓటర్ కార్డు ఒకటి తీసుకోండి. అట్లాగే బ్యాంక్ అకౌంట్ కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడ కూడా బ్యాంకులో కూడా మరి ఒక కొత్త అకౌంట్ ఇస్తారు. సో అక్కడ ఏమైనా ఇబ్బందులు జరిగితే వేరే బ్యాంక్ అకౌంట్ తీయచ్చు. సో ఈ ఇబ్బందులు ఏమన్నా ఇంకా ఇదైతే కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా కొత్త అకౌంట్ తీసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నామినేషన్ పత్రంతో పాటు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది.